అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేల తీరుపైన ట్రిపుల్ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సభ్యులు ఫోన్ మాట్లాడడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ఫోన్ మాట్లాడొద్దంటూ కూడా ఎమ్మెల్యేలకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సూచన చేశారు. ఎమర్జెన్సీ అయితే బయటకు వెళ్లి మాట్లాడాలని హితవు పలికారు. సభలో సభ్యులు ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవాలని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే ఉంటాయి. అసెంబ్లీలో జామర్లు పెట్టాలన్న సభ్యులు మరొకరు రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో వేగుల్లా జోగేశ్వరరావు కూడా అసెంబ్లీలో జామర్లు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తే మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఆయన పైన కూడా సమాధానం చెప్పారు. ఏదేమైనా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఫోన్ మాట్లాడడం పైన ట్రిపుల్ చాలా తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. ఫోన్లో సైలెంట్లో పెట్టడం లేదు, ఫోన్ రాగానే తీసి డైరెక్ట్గా ఫోన్ మాట్లాడుతున్నారు. ఇది డెఫినెట్గా డిసిప్లిన్కి విరుద్ధంగా ఉంది. మీరు నిజంగా అంత సీరియస్ అయితే బయటికి వెళ్ళి మాట్లాడండి, అంతేకాని జామర్లు పెట్టాలి అది ఇది అని అంటే కనుక మన బలహీనతని జామర్లపైకి నెట్టొద్దంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి ట్రిపుల్ ఇంత అసహనానికి గురవడం గల కారణం ఏంటి? ఆయన అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యం ఎవరైనా ఎమ్మెల్యేని ఫోన్ మాట్లాడడం అడ్రస్ చేశారా? ఎమ్మెల్యేలు ఫోన్ మాట్లాడుతున్న తీరుని గమనించారా? ఇటీవల కాలంలో అసెంబ్లీ చాలా రోజుల నుంచి జరుగుతున్నప్పుడు కూడా 2-3 సార్లు ఈ వ్యవహారం మీద ఆయన దృష్టిలో ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు చర్చ లేదు సబ్జెక్టు జరుగుతున్నప్పుడు దాని మీద కంటే కూడా ఈ ఫోన్లు చూడడం, తర్వాత మరో రెండవది ఫోన్లు కూడా అసెంబ్లీ లోపలే మాట్లాడడం కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో కనీసం ఫోన్లు సైలెంట్లో కూడా పెట్టుకునే పరిస్థితుల్లో సో ఇది గమనించిన ట్రిపుల్ కొంత సీరియస్ గానే ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట ఫోన్లు ఏదైనా అత్యవసరం అంటే చెప్పితే మిగతా అన్నిటికీ ప్రతిదానికి ఫోన్లు మీరు లోపలే ఉండి మాట్లాడుతున్నారు అనేది ఎమ్మెల్యేలకి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇదే విషయంలో మరో ఎమ్మెల్యే జామర్లు పెడితే బాగుంటుంది కదా అని చెప్పారు. సో అప్పుడు అక్కడ కూడా ఆయన సెటైర్ వేసిన పరిస్థితి. మనకున్న బలహీనతని ఫోన్ల జామర్ల మీద రుద్దాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఈ ఊరిని విజ్ఞప్తులు 1-2 సార్లే ఉంటాయి, 1-2 సార్లే నేను ప్రశాంతంగా చెప్తాను, తర్వాత జరగాల్సిన పరిస్థితి సీరియస్ గానే ఉంటది అన్న కోణంలో కూడా ఆయన మాట్లాడిన నేపథ్యంలో ఒకసారిగా కొంత వేడిగా అయింది. అంటే ఈ ఫోన్ల వ్యవహారం మీద డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ కొంచెం గట్టిగా మాట్లాడిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరూ ఫోన్ల వ్యవహారం మీద కొంత చర్చ కూడా జరిగింది. బయట మధ్యలో విరామం సమయంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చినప్పుడు ట్రిపుల్ కోపం వచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటూ కనపడ్డారు. కొంతమంది ఇవి ప్రతిసారి జరిగేవే అంటే కొంత ఆయన మీద కూడా సెటర్లు వేసే పరిస్థితి ఈ మధ్యలో హాల్లో బయట కనపడిన పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారం మీద మాత్రం ఎమ్మెల్యేలు కొంత అంటే డిప్యూటీ స్పీకర్ హోదాలో ట్రిపుల్ ఈ వ్యవహారాన్ని చెప్పారు కాబట్టి కొంత సీరియస్ గానే దాన్ని ఫాలో అయ్యే పరిస్థితి ఉంటుంది. విప్పులు ఈ వ్యవహారాన్ని కూడా స్థానికంగా వాళ్ళకి కేటాయించిన ఎమ్మెల్యేలకి చెప్పి ఇక మీదట ఫోన్లు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అంటే అంత సీరియస్ గా ఆయన విజ్ఞప్తులు 2-3 సార్లే ఉంటాయి, ఆ తదుపరి చర్యలు మరోలా ఉంటాయన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు నిజంగానే మళ్ళీ ఉల్లంఘిస్తే కనుక? యాక్షన్ దాకా వెళ్ళరు, పరిస్థితి ఎంత దూరం రాదు. కాకపోతే తన సహజ శైలికి కొంచెం ట్రిపుల్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయన కొంత తనదైన శైలిలోనే మాట్లాడుతుంటారు. కౌంటర్లు ఇవ్వడం కావచ్చు, ఎమ్మెల్యేలకు కూడా కొంచెం గట్టిగా కొంత వార్న్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంతేగాని దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటారు అనే అంత దూరం అయితే ఉండదు. ఎమ్మెల్యేలు కూడా మొన్నటిదాకా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి అది యాజ్ యూజువల్ గా జరిగిపోతుంది. ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యేలు ఈ వ్యవహారం మీద స్పీకర్ చెప్పారు కాబట్టి, రూలింగ్ లాంటి ఒక ఆదేశం ఇచ్చారు కాబట్టి ఇక కొంత జాగ్రత్తగానే వ్యవహారం మీద ఉంటారు. అసలు దూరం అయితే రాదు. అంటే ఎటువంటి యాక్షన్లు లేకపోతే ఎమ్మెల్యేల మీద బయటికి పంపించడం అటువంటి పరిస్థితులు అయితే ఉండవు. బట్ ఎమ్మెల్యేలు ముందుగానే డిప్యూటీ స్పీకర్ ఈ రోజు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దాని తదంగానే కొంత ఎమ్మెల్యేలు కూడా నడుచుకుంటారు. కాబట్టి అంత యాక్షన్ వచ్చే అంత దూరం అయితే జరగదు. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో ఏమైనా కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న ఏపీలో అయితే ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో
డిసిప్లిన్కి విరుద్ధంగా ఫోన్లు మాట్లాడుతున్నారు. ఫోన్లు కనీసం సైలెంట్లో పెట్టడం లేదు. మీకు అంత సీరియస్ అనుకుంటే బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడండి, కానీ అసెంబ్లీలో ఇష్టానుసారంగా ఈ రకంగా ఫోన్ మాట్లాడడం పద్ధతి కాదన్నట్టుగా ఆయన చాలా మృదువుగా స్మూత్గానే చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరొక ఎమ్మెల్యే లేసి వేగుల నాగేశ్వరరావు లేసి జామర్లు పెట్టాలంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. కానీ జామర్లు పెట్టడం అనే అంశం పైన రఘురామకృష్ణరాజు కూడా చాలా సెటైరికల్గా కొంత స్మూత్గానే సమాధానం చెప్పారు. మన బలహీనతని జామర్లపైకి నెట్టొద్దు అంటూ ఆయన చాలా సూటిగా సమాధానం చెప్పారు. ఒకసారి రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడారో చూద్దాం. కొందరు గౌరవ సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి. 1-2 సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే. ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి. అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి. అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో అంచేత జామర్ మీద వంక పెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టొద్దని చెప్పి జోగేశ్వరరావు వారికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.